కోల్కతా గ్యాంగ్ రేప్ కేసులో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. కాళ్లు పట్టుకుని బతిమిలాడినా ఆ మృగాళ్లు వదలలేదని న్యాయ విద్యార్థిని కన్నీళ్లు పెట్టుకుంది. ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడైన టీఎంసీ యువనేత అరాచకంపై విరుచుకుపడింది బీజేపీ. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంది. మరోవైపు ఈ దారుణంపై జాతీయ మహిళా కమిషన్ సమగ్ర విచారణకు ఆదేశించింది. కోల్కతాలో మరో ఘోరం జరిగింది. గతంలో ఆర్జికర్ వైద్య కళాశాలలో మెడికోపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, తాజాగా న్యాయ కళాశాల ప్రాంగణంలోనే ఓ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. యువతిని ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా కొన్నాళ్లుగా పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పినా వినిపించుకోలేదు. తనను మ్యారేజ్ చేసుకోకుంటే అతణ్ణి చంపేస్తానని బెదిరించాడు. అయినా బాయ్ ఫ్రెండ్ నే పెళ్లి చేసుకుంటానని యువతి తెగేసి చెప్పడంతో లా కాలేజీలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ నెల 25న ఎగ్జామినేషన్ ఫామ్స్ ఫిలప్ చేసేందుకు వెళ్లిన యువతిని మరో ఇద్దరు కాలేజీ విద్యార్థుల సాయంతో మోనోజిత్ మిశ్రా నిర్బంధించాడు. మెయిన్ గేట్ కు తాళం వేసి యువతిని సెక్యూరిటీ గార్డ్ రూంలోకి లాక్కెళ్లారు. ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా అత్యాచారం చేస్తుండగా మరో ఇద్దరు నిందితులు వీడియోలు తీశారు. సహకరించకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని భయపెట్టారు. బాధితురాలు కాళ్లు పట్టుకున్నా వదిలిపెట్టలేదు. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా హాకీ స్టిక్స్ తో కొట్టారు. రాత్రి వరకు కాలేజీలోని సెక్యూరిటీ గార్డ్ రూంలో నిర్బంధించిన నిందితులు విషయం బయట చెబితే వీడియోలు లీక్ చేస్తామని బెదిరించారు. చివరకు రాత్రి 10:30 తర్వాత వదిలిపెట్టారు. ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కన్నీళ్లు పెట్టుకున్నా కనికరించలేదు మృగాళ్లు. కస్బా పోలీసులు ఈ గ్యాంగ్ రేప్ కు సంబంధించి ముగ్గురు నిందితులు మోనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీలను అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు లా కళాశాలలో ప్రస్తుత విద్యార్థులు కాగా, ప్రధాన నిందితుడైన మోనోజిత్ మిశ్రా పూర్వ విద్యార్థి. మిశ్రా టీఎంసీ అనుబంధ స్టూడెంట్ యూనియన్, తృణమూల్ ఛత్ర పరిషత్తులో క్రియాశీల సభ్యుడు. దక్షిణ కోల్కతా లా కాలేజీలో ఆధిపత్యం, రాజకీయ పలుకుబడి ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో లా కాలేజీలో క్లరికల్ ఉద్యోగం చేసినట్లు, దానికోసం రాజకీయ పలుకుబడిని ఉపయోగించిన ఆరోపణలున్నాయి. ఈ సంఘటనపై పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది. స్పాట్కు వెళ్లిన క్లూస్ టీం కీలక ఆధారాలు సేకరించింది. దాడికి ఉపయోగించిన హాకీ స్టిక్స్ ను స్వాధీనం చేసుకుంది. ఈ దారుణంపై జాతీయ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న కమిషన్ దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోల్కతా నగర పోలీస్ కమిషనర్కు లేఖ రాసింది. 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.